Hi everyone. Welcome to this wonderful series that is called The Strangest Secret. ఏమిటి strangest secret అని ఆలోచిస్తున్నారా? Yes, in this series we are going to unveil what is this strangest secret and ఈ strangest secret యొక్క గొప్పతనం ఏంటి? దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మన సక్సెస్ఫుల్ లైఫ్ గడపడానికి అనేది ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాము. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ దట్, ఆర్ యూ సో ఎక్సైటెడ్ టు లెర్న్ వాట్ ఈస్ దిస్ న్యూ సీక్రెట్? ఎస్, ఎస్ అయితే ఎస్ అని ఇన్ ద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే మీ క్యూరియాసిటీ అనేది లైవ్గా ఉంటేనే మీరు లెర్నింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ ఎనర్జీ హైగా పెట్టుకోండి, మీ క్యూరియాసిటీ హైగా ఉంచండి, అండ్ లెట్స్ జంప్ ఇన్ టు అవర్ లెర్నింగ్ మోడ్ డే, రైట్? సో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. మీ లైఫ్లో ఎప్పుడైనా సరే విజయం ఆర్ విఫలం ఈ రెండు ఎవరు నిర్ణయిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? జస్ట్ థింక్, మనం సక్సెస్ అయ్యామా లేదా ఫెయిల్ అయ్యామా, విజయం ఆర్ విఫలం ఎవరు ఎవరు నిర్ణయిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడా, పరిస్థితుల, కాలమా, మీరా, ఎవరు ఎవరు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ స్ట్రేంజెస్ట్ సీక్రెట్. ఎస్, ఎర్ల్ నైటింగేల్ ఇదే ప్రశ్నను కొన్ని వందల సార్లు అతను అనుకున్నాడు. దాదాపు ఒక 20-25 సంవత్సరాలు అతను ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికాడు, ఎంతో రీసెర్చ్ చేశాడు, ఎన్నో పుస్తకాలు చదివాడు. బట్ ఎట్ లాస్ట్ హీ ఫౌండ్ ద ఆన్సర్. ఆ ఆన్సర్ ఏంటంటే, వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. ఐ రిపీట్, వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. అంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి, తయారు చేస్తాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ రకమైన ఆలోచన చేస్తున్నామో అవే మన యొక్క జీవితాన్ని నిర్మిస్తాయి, నిర్ణయిస్తాయి. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇస్ బై ఎర్ల్ నైటింగేల్. ఈయన 1956 సంవత్సరంలో ఒక చిన్న ఆడియో రికార్డ్ తయారు చేశాడు. తన టీంకి రికార్డింగ్ పంపించి వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాము, మోటివేషన్ చేద్దాము, సరే చూద్దాము అనే విషయంలో ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి అతను తన టీంకి పంపించాడు. ఆ రికార్డింగ్ ఇప్పటికీ టిల్ నౌ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ రికార్డింగ్. అది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసును మార్చింది, ఎంతో మందిని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దింది, వాళ్ళ జీవిత గమ్యాన్ని మార్చింది. ఇది ఒకటే పదం. ఆ పదం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. దట్స్ ద ఓన్లీ వన్ వర్డ్. దాని మీదనే అతను ఒక రికార్డింగ్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఫేమస్ అయింది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 మంది యువకులు 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాళ్ళను ఒక ఆశతో జీవిస్తారు. నేనేదో సాధించాలి, నేనేదో పెద్ద గొప్ప వ్యక్తిని అవుతాను, కోట్ల రూపాయలు సంపాదిస్తాను, లేదా నేను పెద్ద ప్లేయర్ని అవుతాను. వాట్ ఎవర్ దేర్ డ్రీమ్స్, ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. ఆ కళలు విజయవంతం కావాలని తపనతో ఉంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 అందులో కేవలం 5గురు మాత్రమే విజయవంతం అవుతారు. మిగిలిన 95 మంది ఏమవుతారు? వీ డోంట్ నో. అతి సాధారణమైన జీవితమే గడుపుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే కష్టాల్లో ఉంటారు. ఎస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సమాధానం ఏంటంటే, వారు ఆలోచించడమే మానేశారట. ఎస్, హార్డ్ ట్రూత్ బట్ ఫ్యాక్ట్. చాలామంది
వాళ్ళు ఆలోచించటమే మానేశారు. ఎర్ల్ నైటింగేల్ ఏం చెప్పారంటే, మెన్ సింప్లీ డోంట్ థింక్. వాళ్ళు ఆలోచించరు అని చెప్తాడు ఎర్ల్ నైటింగేల్. మన మనసు అనేది ఒక పంట పొలం లాంటిది. ఆ పంట పొలంలో మంచి విత్తనాలు నాటితే మంచి ప్లాంట్స్ వస్తాయి. మంచి విత్తనాలు నాటకుంటే పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తాయి. సో, మనం పాజిటివ్ సీడ్స్ వేస్తున్నామా టు గెట్ కాన్ఫిడెన్స్, టు గెట్ కరేజ్ అండ్ మన దిశను నిర్ణయించేటువంటి మొలకలు నాటుతున్నామా మన మెదడులో? లేదా నెగెటివ్ పిచ్చి మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలు వేస్తున్నామా అనేది ఈస్ ఎ క్వెషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం అనేది పరిస్థితుల వల్ల కానే కాదు. మన ఆలోచనల వల్ల దానికి ఒక రూపం వస్తుంది. మన విజయం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నాం, మన జీవితం ఏ విధంగా ఉండాలి అనేది కేవలం మన ఆలోచన వల్లనే వస్తుంది. సో మనిషి యొక్క జీవితం అనేది తన ఆలోచనల ప్రతిబింబమే మన మనిషి యొక్క జీవితం అంటాడు ఎర్ల్ నైటింగేల్. రైట్? సో మీరు ఏం చేయాలి అంటే, ఎలాంటి జీవితం గడుపుతున్నారో, ఎలాంటి జీవితం గడపాలి అనేది ఎప్పుడైనా ఒక్కసారి కూర్చొని ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. దీనికి మార్కస్ అరోలియస్ ఏమంటాడంటే, యువర్ కరెంట్ లైఫ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యెస్టర్డేస్ థాట్స్. నిన్నటి ఆలోచనల ఫలితమే నేటి జీవితం. నేటి ఆలోచనలు, ఆచరణలు వాటి ఫలితమే రేపటి జీవితం అంటాడు వామ్. రైట్? సో ఎలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయి, ఈరోజు మనం ఏ రకమైన ఆలోచన చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. హౌ వి వాంట్ టు బికమ్ ఇన్ అవర్ ఫ్యూచర్, దాని గురించి బాగా ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఎలాంటి ఆలోచన చేస్తే ఎలాంటి జీవితాన్ని గడుపుతాను నేను? ఎందుకంటే కరెంట్ జీవితంలో, కరెంట్ లైఫ్లో వెన్ వీఆర్ నాట్ ఫీలింగ్ దట్ సక్సెస్, విజయాన్ని మనం ఏదైతే పొందలేకపోయాము అని ఆలోచిస్తున్నామో, ఆ విజయాన్ని పొందాలి అని అంటే ఏ రకమైన ఆలోచన చేసాం మనము, ఇక ముందు ఏ రకమైన ఆలోచన చేయాలి? ఎందుకంటే గతం గతహ అయిపోయింది, ఏదో అయిపోయింది. బట్ వాట్ ఈస్ ద లైఫ్ వీ వాంట్ ఇన్ అవర్ ఫ్యూచర్? దానికోసం ఏ రకమైనటువంటి అద్భుతమైన ఆలోచనలు మనం తయారు చేయాలి అనే దాని విషయం మీద దృష్టి పెట్టితే we will become the successful person in our life. Yes. So keep watching this video series. I'm coming up with wonderful tools and techniques and new thought processes. So like, share, and don't forget to give a positive comment which inspires the world. సో అటువంటి కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాని ద్వారా నలుగురు బాగుపడతారు. ఆ బాగుపడే దాంట్లో మీకు మీ వంతు సహకారం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ టుగెదర్ విల్ బిల్డ్ ద సక్సెస్. విత్ దట్ నోట్, దిస్ ఈస్ యువర్ లవ్లీ గిరిధర్ signing off for the day. Thank you so much.